హలో హాయ్ అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలాభిమన్యు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రైతులు, మహిళల కోసం కొత్త పథకాలకు శ్రీకారం చుట్టుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు తెలంగాణ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. వారికి స్వయం ఉపాధి పథకానికి మార్గదర్శకాలు కూడా రెడీ చేస్తుంది. మొత్తం 6,000 కోట్లతో ఈ పథకం ప్రారంభిస్తుండగా, అందులో 3,000 కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు భరించనున్నాయి. మిగిలిన 3,000 కోట్లను బ్యాంకులు రుణ సాయంగా అందజేయనున్నాయి. మార్చి 20 మార్చి 2వ తేదీన ప్రారంభమయ్యే ఈ పథకాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14 వరకు అమలు చేయనున్నారు. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఒక్కో యూనిట్‌కి 2,00,000 వరకు సాయం అందజేయనున్నారు. 35% నుంచి 50% వరకు రాయితీగా అందిస్తారు. ఏదైనా వ్యాపారం, చిన్న పరిశ్రమ, ఇంకా ఏదైనా యూనిట్ వంటివి ఈ పథకం కింద పెట్టుకోవచ్చు. పథకం అమలుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే అన్ని కార్పొరేషన్ల అధికారులతోనూ సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 2వ తేదీన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం లబ్ధిదారుల ఎంపిక, సాయంపై కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు కూడా తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పరిశ్రమ యూనిట్ల స్థాపనకు భారీ మొత్తంలో యూనిట్ల మంజూరు చేసింది. అయితే చిన్న తరహా ఉపాధి యూనిట్లు మాత్రం నిలిచిపోయాయి. తాజాగా రేవంత్ ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తోంది. ఈ పథకం కింద 50,000, 1,00,000, 2,00,000 చొప్పున యూనిట్ల స్థాపనకు లోన్లు మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం రాయితీ, మార్జిన్ మనీ అందించి రుణ సాయం కోసం బ్యాంకులకు సిఫార్సు చేయనుంది. ఏదైనా వ్యాపారం చేయడం, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కూడా అవకాశం ఇస్తారు. ఇప్పుడున్న వ్యాపారాన్ని మరింత పెంచుకోవచ్చు కూడా. మహిళలు సైతం యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పథకానికి కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటారు. అర్హులైన వారు తమ యూనిట్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లను సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత కార్పొరేషన్లతో పాటు బ్యాంకు అధికారులతో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేయనుంది. ఆ తర్వాత రుణాలు కూడా మంజూరు చేస్తారు. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.